పేరు రామ్ అండి. చిత్తూరు జిల్లా ప్రజా రవాణాధికారిగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు జిల్లాలో వచ్చేసి మొత్తం 5 డిపోలు ఉన్నాయి. చిత్తూరు 1, చిత్తూరు 2, పలమనేరు, కుప్పం, పుంగనూరు. ఈ డిపో పరిధిలో మొత్తము 464 బస్సులు ఉన్నవి. 407 షెడ్యూళ్లతో మేము ఆపరేట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు 265 బస్సులు అనేవి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్యాసింజర్స్ 1,30,000 రోజు మా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అది ఆగస్టు 15 నుంచి 1,70,000కు పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 40,000 మంది ప్యాసింజర్స్ పెరుగుతున్నారు. దీనికి అనుగుణంగా మేము మా యొక్క మెకానికల్ స్ట్రెంత్ అనేది బస్సుల యొక్క సామర్థ్యం అనేది పెంపొందించుకుంటున్నాము. ముఖ్యంగా న్యూ టైర్స్ అనేది వాడడము, అలాగే బస్సుల్లో స్పేస్ పెంచుకోవడానికి 2+3 ప్లేసుల్లో 2+2 సీటింగ్ కెపాసిటీ వాడుతున్నాము. దానివల్ల ఏంటంటే బస్సు స్పేసెస్గా ఉంటుంది. తర్వాత టైర్స్ కొత్తగా వాడడం వల్ల టైర్ బర్స్ట్ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి కొత్త బస్సులు వచ్చాయి. వాటి ప్లేసుల్లో మేము పల్లె వెలుగు బాడీ ఇంటర్చేంజ్ చేసుకొని వాటిని పల్లె వెలుగుగా మార్చుకొని మన జిల్లాలో దాదాపుగా 26 బస్సులను అదనంగా ప్రవేశపెట్టబోతున్నాము. సో ఈ బస్సులు ముఖ్యంగా ప్యాసింజర్స్ ఎక్కువగా ప్రయాణించే రూట్లలో, ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు తిరుపతి, అలాగే చిత్తూరు అరగొండ, చిత్తూరు ఐరాల, అలాగే పలమనేరు కుప్పం, పలమనేరు మదనపల్లి, పలమనేరు చిత్తూరు రూట్లలో ప్రవేశపెట్టబోతున్నాము. అలాగే స్టూడెంట్స్కు మరియు మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆ పీక్ టైంలో వచ్చేసి గ్యారేజ్లో ఉన్న అన్ని బస్సులను ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నాము. అలాగే మాకు క్రూ అంటే కండక్టర్ డ్రైవర్లు కొంత షార్టేజ్ అనేది ఉంది. వాటిని ఆన్ కాల్ డ్రైవర్ల ద్వారా మేము పూరించుకుంటున్నాము. ఎవరికైతే హెవీ లైసెన్స్ ఉండి రెన్యువల్ అయ్యిందో వాళ్ళందరూ కూడా ఆన్ కాల్ డ్రైవర్గా మాకు అప్రోచ్ అయినట్టయితే వారికి వారంలో 6 రోజులు డ్యూటీలు మేము అరేంజ్ చేస్తాము. ఆన్ కాల్ డ్రైవర్ల ద్వారా మేము తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి రూట్లలో వాళ్ళను పంపించేసి మా యొక్క డ్రైవర్లు కూడా కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కండక్టర్లు కూడా వాడబోతున్నాము. ఎందుకంటే వాళ్ళు డ్రైవర్గా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరినీ మేము కండక్టర్లు కూడా ఫ్యూచర్లో వాడబోతున్నాం. ఆగస్టు 15 నుంచి కూడా బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాన్స్ కావండి, చైర్లు కావండి, ఈ మధ్యకాలంలో కొత్తవి కొన్నాము. తర్వాత ఈ వాషింగ్ స్వీపింగ్ కూడా సామర్థ్యం పెంచుకున్నట్టు కాంట్రాక్టర్లకు కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అవర్లీ వన్స్ మొత్తం స్వీపింగ్ చేసేటట్టు, అలాగే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేటట్టు తగు చర్యలు అనేది తీసుకుంటున్నాము. అలాగే సూపర్వైజర్స్ని కూడా రౌండ్ ది క్లాక్ పెట్టబోతున్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క టెంపుల్స్కు, ఎందుకంటే మన జిల్లా పరిధిలో ముఖ్యంగా కాణిపాకం, తర్వాత అర్ధగిరి, ఈ రూట్లలో మహిళా ప్యాసింజర్స్ ఎక్కువ ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధగిరి అరగొండ సర్వీసులను కూడా అర్ధగిరికి మనం పొడిగించబోతున్నాము. ఎందుకంటే ఓన్లీ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అక్కడ నుండి. అలాగే అర్ధగిరి కాకుండా కాణిపాకం కూడా మనము 9 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. మళ్ళీ అదనంగా 2 బస్సులు అనేది పెంచడమే కాకుండా ఆ రూట్లో ఉన్నటువంటి 2+3 సీటింగ్ కెపాసిటీని 2+2గా మార్చబోతున్నాం. దానివల్ల ఎక్కువ మంది ప్యాసింజర్స్ ప్రయాణించడానికి వీలుంటుంది. అరగొండ రూటే కాణిపాకమే కాకుండా ఐరాల రూట్లో కూడా మనము ఆ సర్వీసులను కొంత పొడిగించేసి 2 సర్వీసులు అదనంగా మనం పెట్టబోతున్నాం.